నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను షేర్ చేసే వీడియోలో థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నానండి. అంటే సిల్క్ బ్యాంగిల్స్, సిల్క్ దారంతో చేసే బ్యాంగిల్స్ అనమాట. ఆల్రెడీ నేను ఇదివరకు సిల్క్ బ్యాంగిల్స్ చేశాను. ఈరోజు చేసే సిల్క్ బ్యాంగిల్స్ ఏంటంటే చాలా సింపుల్గా ఉంటాయి. అంటే ఇదివరకు పట్టు శారీస్ పైకి అయితే చాలా బాగుంటుందని కొంచెం హెవీ వర్క్ అలా చేశాను కదా. అంటే మెటీరియల్ ఏది యూజ్ చేశాను, స్టోన్ లేస్ అలా యూజ్ చేశాను. బట్ ఈరోజు చేసేవైతే నార్మల్గా చాలా సింపుల్ అండి. నేను యాష్ కలర్ దారంతో చేస్తున్నాను. అంటే యాష్ కలర్ సిల్క్ దారంతో చేస్తున్నాను. నాకేంటంటే సిల్క్ థ్రెడ్తో బ్యాంగిల్స్ అనేటివి చాలా చాలా ఇష్టము. అంటే ఇంట్లో బ్యాంగిల్స్ అన్నీ వేస్ట్ కాకుండా, అంటే మిగిలిపోయిన బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అంటే కొన్ని రోజులు వేసుకొని పక్కన పెట్టేస్తాం కదా బ్యాంగిల్స్. సో ఆ బ్యాంగిల్స్ అయితే ఇలా మనము సిల్క్ బ్యాంగిల్స్ చేసుకున్నాం అనుకోండి, సిల్క్ దారంతో చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటాయి. మనకి బయట పర్చేస్ చేసుకుంటే చాలా చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. సో మనమే రెడీ చేసుకున్నాం అనుకోండి, మనకు తీరిగా ఇంట్లో టైం దొరికినప్పుడు ఇలా బ్యాంగిల్స్ చేసుకోవడం వల్ల మనకు హ్యాపీనెస్ ఉంటుంది. తర్వాత చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నాకైతే చాలా చాలా ఇష్టము. ఈరోజు నేను యాష్ కలర్ సిల్క్ దారంతో చేస్తున్నాను. నాకు యాష్ కలర్ శారీస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే జార్జెట్లో కానివ్వండి, తర్వాత ఫ్యాన్సీ శారీస్ అలా యాష్ కలర్ ఉన్నాయి. సో ఫ్యాన్సీ శారీస్ పైనకైతే హెవీ బ్యాంగిల్స్ వేసుకుంటే బాగుండదు. సో నార్మల్గా సింపుల్గా బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఈరోజు అయితే నేను సింపుల్గా బ్యాంగిల్స్ చేయాలి అనుకుంటున్నాను. అది మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను సిల్క్ బ్యాంగిల్స్ చేయాలి అనుకుంటున్నాను కదా, సిల్క్ దారంతో. సో వాటి కోసం అయితే ఈ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. ఇవి ఇంట్లో నాకు మిగిలిపోయిన బ్యాంగిల్స్. అంటే నాకు చాలా బ్యాంగిల్సే ఉన్నాయి. అంటే కొన్ని రోజులు వేసుకున్న తర్వాత వాటిపైన షైనింగ్ అలా పోతుంది కదా, సో అవి అలా పెట్టేస్తానమాట. వాటిని అన్నింటికి మళ్ళీ బ్యాంగిల్స్ యూజ్ చేసుకొని ఇట్లా నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకుంటానమాట. ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఏమో సింగిల్ బ్యాంగిల్గా చేస్తాను. అంటే దారం అనేది సింగిల్గా చుడతాను. ఈ గోల్డ్ కలర్ బ్యాంగిల్స్కి ఇవి టూ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను నైటే వీటికి గమ్ అటాచ్ చేసి పెట్టేశాను, ఆరిపోతాయని చెప్పేసి. సో ఈ బ్యాంగిల్స్ యూజ్ చేసి నేను ఇప్పుడు బ్యాంగిల్స్ అయితే తయారు చేస్తాను సిల్క్ దారంతో. నేను ఈ గ్లూ యూజ్ చేశానండి ఈ బ్యాంగిల్స్ అటాచ్ చేయడానికి. అండ్ వచ్చేసి దారం వచ్చేసి ఇక్కడ యాష్ కలర్ దారం అన్నమాట. ఇదనమాట. అంటే ఫ్యాన్సీ శారీస్ పైనకి, తర్వాత సింథటిక్ శారీస్, తర్వాత జార్జెట్ శారీస్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటి మీదకి సింపుల్గా చేసుకుంటే బాగుంటుంది. సో నేను యాష్ కలర్ శారీస్ నాకు చాలా ఉన్నాయి కాబట్టి నేను సింపుల్గా చేసుకోవాలని చెప్పేసి ఈరోజైతే అనుకుంటున్నాను. అండ్ వచ్చేసి కుందన్స్, అంటే స్టోన్ కుందన్స్ ఇవి యూజ్ చేస్తున్నానండి. కనిపిస్తున్నాయా? ఇవన్నమాట. ఇవొకటి, తర్వాత ఈ కుందన్స్ ఒకటి. అంటే నేను చాలా సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి తక్కువ మెటీరియల్ యూజ్ చేస్తున్నాను, ఎక్కువ యూజ్ చేయట్లేదు. మధ్యలో స్టోన్ ఉంటుంది, చుట్టూ గోల్డ్ కలర్ ఇట్లా గోల్డ్ కలర్ ఉంటుంది అనమాట. కనిపిస్తుందో లేదో సరిగ్గా, ఇలా అనమాట. సో ఇప్పుడైతే బ్యాంగిల్స్ అయితే రెడీ చేద్దాము. ఫస్ట్ ఈ దారం వచ్చేసి ఒక 10 to 12 టైమ్స్ మనము ప్యాడ్కి కానీ, అంటే బుక్ కానీ దానికి ఇట్లా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత కట్ చేసేసి ఈ బ్యాంగిల్స్కు చుట్టుకోవాలన్నమాట. అంటే గమ్ అటాచ్ చేసేసి చుట్టూరా ఇవి సిల్క్ దారాన్ని అయితే చుట్టుకోవాలి. ఇలా దారం అంతా నీట్గా ఒక బుక్కు చుట్టుకోవాలి. 10 నుంచి 12 లైన్లు చుట్టుకున్న తర్వాత దీన్ని మనము ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇక్కడ గ్లూ పెట్టేసేయాలి. ఎండింగ్లో కూడా మళ్ళీ గ్లూ పెట్టేసేయాలన్నమాట, ఎందుకంటే ఊడిపోకుండా ఉంటుంది. ఇలా 2 సైడ్స్ గ్లూ పెట్టేసిన తర్వాత ఇట్లా బ్యాంగిల్కి మనం మళ్ళీ గ్లూ పెట్టేసుకోవాలి. ఇక్కడ పెట్టాను కదండి, చూడండి. ఇది గ్లూ పెట్టేసుకున్న తర్వాత ఈ దారం అనేది మనము చుట్టుకోవాలన్నమాట. కొంచెం స్టార్టింగ్ కొంచెము ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చుట్టుకోవాలి. ఇలా గట్టిగా పట్టేసుకొని ఇలా వన్ సైడ్ పట్టేసుకొని ఇలా చుట్టుకోవాలన్నమాట. ఇట్లా కింద నుండి ఇలా తీయాలి. తర్వాత ఇట్లా పైనకి ఒకసారి చూసుకొని మనకి ఎలా వస్తుంది అంటే ఇట్లా స్ట్రైట్గా ఇట్లా చుట్టుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి. ఇలా బ్యాంగిల్ చుట్టూరా మొత్తం ఇట్లా చుట్టేసుకోవాలి.
అన్ని బ్యాంగిల్స్ ఇలానే చుట్టుకోవాలి. ఈ టూ లైన్స్ ఉన్న బ్యాంగిల్స్, తర్వాత సింగిల్ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇలానే నీట్గా ఫస్ట్ చుట్టేసుకోవాలి. చుట్టేసుకున్న తర్వాత మనం ఏ డిజైన్ అయితే చేయాలనుకుంటున్నామో ఆ డిజైన్ మనము మళ్ళీ గ్లూ పెట్టేసుకొని ఆ మెటీరియల్ అంతా అటాచ్ చేసుకోవాలన్నమాట. అతుకు పెట్టేసుకోవాలి. స్టోన్ లేస్ కానివ్వండి, లేకపోతే కుందన్స్ అయినా సరే, మామూలుగా స్టోన్స్ అయినా సరే, ఇట్లా చెంకీలు ఉంటాయి కదా అలాంటివైనా సరే, ఏదైనా సరే మనము నీట్గా ఇలా దారం అంతా చుట్టేసుకున్న తర్వాత అవి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ బ్యాంగిల్స్ అయితే వాటర్లో తడవనియొద్దండి. వాటర్లో తడిస్తే ఈ దారం అంతా ఊడిపోతుంది, సిల్క్ దారం అంతా ఊడిపోతుంది. సో వాటర్లో తడవకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఏమీ లేదండి, చాలా చాలా ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ చాలా ఈజీ. ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత టీవీ చూస్తూ ఇలా మనం చేసుకున్నాం అనుకోండి, మనకి చాలా టైం పాస్ అవుతుంది. మనం వేసుకున్నప్పుడల్లా హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను చేసుకొని వేసుకున్నాను అనే హ్యాపీనెస్ అనేది మనకు ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా మొత్తం నీట్గా చుట్టుకోవాలి. మొత్తం చుట్టుకున్న తర్వాత ఎండింగ్లో కూడా మళ్ళీ గ్లూ పెట్టాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా చుట్టుకోవాలి. నేను ఇలానే మిగతా బ్యాంగిల్స్ అన్నీ చుట్టేస్తానండి. ఇప్పుడు బ్యాంగిల్స్కి అయితే నేను దారం అంతా ఇలా చుట్టుకున్నానండి. చూస్తున్నారు కదా, నీట్గా వచ్చింది. ఇదేమో 2 బ్యాంగిల్స్, ఇదేమో సింగిల్ బ్యాంగిల్ అనమాట. సో ఇలా నీట్గా చుట్టేసుకొని ఇప్పుడు వీటిపైన కుందన్స్ అనేవి మనము అతికించుకోవాలి. అంటే మనం ఏ డిజైన్ అయితే కావాలనుకుంటామో ఆ డిజైన్ వీటిపైన అతికించుకోవాలండి. చాలా బాగుంటాయి. కాకపోతే నేను కొంచెం సింపుల్గానే చేస్తున్నాను ఈ బ్యాంగిల్స్. ఆల్రెడీ నాకు హెవీ బ్యాంగిల్స్ చాలా ఉన్నాయండి. పట్టు శారీస్ మీదకైతే చాలా బ్యాంగిల్స్ చేశాను. ఇంకా ఇవైతే కొంచెం ఫ్యాన్సీ శారీస్ పైకి, తర్వాత జార్జెట్ శారీస్ పైకి బాగుంటాయి అనేసి ఇలా సింపుల్గానైతే చేస్తున్నాను ఈ బ్యాంగిల్స్. ఇప్పుడు వీటిపైన కుందన్స్ అనేటివి అతికించుకుందాము. ఎలా ఉంటాయనేది మళ్ళీ చూపిస్తానండి. ఇలా గ్లూ అయితే పెట్టేసుకోవాలండి. గ్లూ పెట్టేసుకొని నేనైతే మిడిల్లో ఈ కుందన్ పెట్టాలనుకుంటున్నాను. ఇది మిడిల్లో పెట్టేసేసి సైడ్స్కి వేరే కుందన్స్ పెట్టేయాలనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. ఈ పెట్టిన తర్వాత కాసేపు ఆరాలి. వెంటనే మనం మళ్ళీ కదిలించొద్దు. ఇవన్నీ పెట్టిన తర్వాత పక్కన పెట్టేసుకుంటే ఇవి ఆరిపోతాయి కదా. ఆరిపోయిన తర్వాత మళ్ళీ మనము యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ గమ్ పెట్టేసుకొని ఇలా నీట్గా పెట్టేసుకోవాలి కుందన్స్. మనం ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలరు మనము శారీకి తగ్గట్టుగా మనం బ్యాంగిల్స్ అయితే చేసుకోవచ్చండి. డిజైన్ అనేది సింపుల్గా చేసుకుంటే కొంచెం త్వరగా అయిపోతుంది. కొంచెం హెవీ డిజైన్ చేసుకుంటే కొంచెం లేట్ అవుతుంది. మామూలుగా షాప్లో మనం తీసుకోవాలంటే మాత్రం ఈ బ్యాంగిల్స్కి రేట్ అయితే ఎక్కువ ఉందండి. మనం ఇంట్లో రెడీ చేసుకున్నాం అనుకోండి, మనకు హ్యాపీనెస్ ఉంటుంది. మనకు తక్కువ అమౌంట్లో బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ ఇలా నేను గ్యాప్ ఇచ్చుకుంటూ అటాచ్ చేస్తాను. ఒక దగ్గరే కాకుండా ఇట్లా కొంచెం కొంచెం మధ్యలో స్పేస్ ఇచ్చుకుంటూ అటాచ్ చేస్తాను అన్నమాట. అన్నీ ఇలాగే గమ్ అటాచ్ చేసుకుంటూ మనము వీటిని అతికించుకోవాలి. ఇలా మిడిల్లో ఈ కుందన్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్లో ఉన్న ఈ కుందన్ పెడుతున్నాను. ఈ పెట్టిన తర్వాత కాసేపు అలా మనం పక్కన పెట్టేస్తామనుకోండి, ఈ గమ్మంతా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత అప్పుడు చాలా నీట్గా కనిపిస్తుంది. ఇంత గ్యాప్ ఇచ్చుకుంటూ పెడుతున్నానండి. నేను ఇలా గ్యాప్ ఇస్తున్నాను, మధ్యలో ఇంత స్పేస్ ఇచ్చి పెడుతున్నాను. అన్నీ అటాచ్ చేసిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తానండి. బ్యాంగిల్స్ అన్నీ రెడీ అయిపోయాక ఇలా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. కుందన్స్ అన్నీ అటాచ్ చేసిన తర్వాత
మధ్యలో ఇట్లా ప్లెయిన్ బ్యాంగిల్ ఇచ్చాను, సైడ్స్కి ఏమో ఇలా కుందన్స్ ఇచ్చాను అనమాట. సింపుల్గా ఉంటాయి, బాగుంటాయి. ఇలా సింపుల్గా చేసుకుంటే ఫ్యాన్సీ శారీస్ పైన ఇట్లా చాలా బాగుంటాయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ ఏవి మీరు మిస్ కాకుండా ఉంటారు. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే మీరు చేసే లైకే నాకు చాలా సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ బ్యాంగిల్స్ కనుక మీకు నచ్చితే కంపల్సరీ కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీకు నచ్చే వీడియోస్ నేను చేస్తున్నాను అని అనిపిస్తుంది నాకు. మీరు చేసే లైక్, కామెంట్ అదే నాకు బూస్ట్ అనమాట. సో తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.